క్రీస్తునందు ప్రియులారా, యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. మనము దేవుని వాక్యము లోపలికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ రాత్రి వేళ మనము ధ్యానం చేయబోతున్న అంశం బాగా గుర్తుంచుకోండి. అంతిమ అబద్ధ ప్రవక్త. బాగా గుర్తుంచుకోవాలి. ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క ఆసక్తికరమైన అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. రాత్రి యేసు క్రీస్తు మహిమ దర్శనాన్ని గూర్చి ధ్యానం చేశాం. ఈ రాత్రి అంతిమ అబద్ధ ప్రవక్త. ఈ ప్రపంచంలో ఎంతో మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. అయితే వారందరిలో చిట్ట చివరి అబద్ధ ప్రవక్తను గూర్చి ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతున్నాం. బాగా వినాలి. ఈ ప్రపంచం మొత్తం మీద అబద్ధ ప్రవచనాలు చెప్పేవారు, అబద్ధ ప్రవక్తలు చాలా మంది ఉన్నారు. కోకొల్లలుగా ఉన్నారు. వారందరినీ సాతాను వినియోగించుకుంటున్నాడు. వారందరూ దురాత్మ పట్టి అబద్ధ ప్రవచనాలు చెప్తున్నారు. అయితే ఈ రాత్రి వేళ ఈ ప్రపంచంలో శక్తివంతంగా సాతాను యొక్క శక్తితో నింపబడి సాతాను చేత అధికారాన్ని పొందుకొనబోతున్న చిట్ట చివరి అంతిమ అబద్ధ ప్రవక్తను గురించి ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతున్నాం. ఇతని గురించి నేను ఎక్కడ ఇంతకు ముందు మాట్లాడలేదు. ఇదే మొదటిసారి ఇతని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ప్రియులారా, సంఘము ఎత్తబడిన తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలంలో ప్రజలను మోసం చేయటానికి, ప్రజలను నాశనం చేయటానికి, ప్రజలను హతసాక్షులుగా చంపడానికి, ప్రజలను నరకానికి తీసుకొని పోవటానికి సాతానుడు ఉపయోగించే ఒక భయంకరమైన సాధనం, సాతానుడు చేయబోతున్న కుట్ర, ఈ ప్రపంచం మీదకి అంతిమ అబద్ధ ప్రవక్తను పంపిస్తాడు. అబద్ధ ప్రవక్త అనేవాడు సాతాను యొక్క ఒక సాధనం. ఇతని గురించి చాలా వివరంగా చెప్తాను. ఈ రాత్రి జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. మనం ధ్యానాంశం అంతిమ అబద్ధ ప్రవక్త. గత 5 సంవత్సరాలు 25 అంశాలు చెప్పాను. ఈ సంవత్సరం మరొక 5 అంశాలు మనం నేర్చుకోబోతున్నాం. అంటే ఈ ప్రపంచ భవిష్యత్తులో క్రీస్తు రెండవ రాకడ పాత్ర అనే ఈ సుదీర్ఘమైన శ్రేష్టమైనటువంటి అంశాన్ని గురించి గత 6 సంవత్సరాల నుంచి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ప్రపంచ భవిష్యత్తులో ఏమి జరగబోతుందో, రానున్న రోజులు ఎలా ఉండబోతున్నాయో, ఈ భూలోకం ఎలా అంతం కాబోతుందో, ఈ మానవ జాతి చరిత్ర ఎలా ముగించబడబోతుందో, ప్రభు రాకడ ఎలా వచ్చిద్దో, ఆ రాకడకు సంబంధించిన గుర్తులేంటో, సంఘం ఎలా ఎత్తబడిద్దో, ఎత్తబడే సంఘం కొరకు మనం ఎలా సిద్ధపడాలో, ఈ విధంగా ఈ ప్రపంచ భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ రాత్రి వేళ ప్రపంచ భవిష్యత్తులో 7 ఏండ్ల శ్రమల కాలంలో ఈ భూమి మీదకు రాబోతున్న అంతిమ అబద్ధ ప్రవక్తను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. చాలా జాగ్రత్తగా మీరు ఆలకించండి. నేను లోపలికి వస్తున్నాను. ముందుగా కొంత ఉపోద్ఘాతం చెప్పి ఆ తర్వాత ఇతని వివరాలు మీకు నేను అందిస్తాను. చక్కగా వ్రాసుకోండి, జాగ్రత్తగా వినండి. సంఘము ఎత్తబడిన తర్వాత, ఎత్తబడే సంఘంలో మనం ఉండకపోతే, ఆ ఎత్తబడే సంఘంలో మనం వెళ్ళకపోతే, మనం విడవబడితే ఎంత నాశనం అయిపోతామో, ఏ రకంగా చస్తామో, ఏ రకంగా మోసపోతామో, ఏ రకంగా మనల్ని భయపెడతారో ఈ రాత్రి నేను మీకు చెప్పబోతున్నాను. ఇది చాలా వివరమైన వర్తమానం. ఎడవబడిన వారికి ఎంత భయం, ఎంతగా మోసగించబడతారు, ఎంత నష్టపోతారు, ఏ రకంగా చంపబడతారు, ఏ రకంగా నాశనం అయిపోతారో ఈ రాత్రి దేవుని వాక్యం మనకు చెప్తుంది. ఇక రండి, వర్తమానం లోపలికి వెళదాం. అంతిమ అబద్ధ ప్రవక్త. ఇతనికి ప్రకటన గ్రంథంలో పెట్టబడిన పేరేంటంటే భూమి మీద నుండి పైకి వస్తున్న క్రూర మృగం. ఇతని పేరు. ఈ అబద్ధ ప్రవక్తకు మరొక పేరు క్రూర మృగం. అంతకుముందు అంత్యక్రీస్తు కూడా క్రూర మృగం అనే పేరు ఉంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం తీయండి. ఈ రాత్రి ధ్యానం చేస్తాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 2 పేరాలు ఉన్నాయి. బాగా అర్థం చేసుకోవాలి, కన్ఫ్యూజ్ కాకూడదు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 2 పేరాలు ఉన్నాయి. మొదటి వచనం నుండి 10వ వచనం వరకు మొదటి పేరాలో సముద్రములో నుంచి పైకి వస్తున్న క్రూర మృగం గురించి చెప్పబడింది. ఈ క్రూర మృగం అంత్యక్రీస్తు లేక క్రీస్తు విరోధి. ఇది మొదటి మృగం. 11వ వచనం నుండి 18వ వచనం వరకు రెండవ క్రూర మృగం గురించి చెప్పబడింది. ఇది భూమి మీద నుండి పైకి వస్తున్న క్రూర మృగం. ఇతని పేరే అంతిమ అబద్ధ ప్రవక్త. కాబట్టి రాత్రి వేళ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం
రెండో పేర మనం ధ్యానం చేయబోతున్నాం 13, 11 నుండి. ఇక్కడ అబద్ధ ప్రవక్తను గురించి చెప్పబడింది. ఇతడు ఒక క్రూర మృగం. ఇద్దరు మృగాలే, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త. వీరిద్దరూ వాస్తవంగా వ్యక్తులే, మనుషులే. అయితే బైబిల్లో వీరిని మృగాలు అని చెప్పబడింది. ఎందుకు అంటే మనుషులే గాని మృగం లాంటి స్వభావం కలిగిన వారు, మృగంలాగా వ్యవహరిస్తారు, కఠినంగా ఉంటారు, దయా దాక్షిణ్యం లేకుండా ఉంటారు. అందువల్ల అంత్యక్రీస్తుని, అబద్ధ ప్రవక్తను క్రూర మృగాలుగా 13వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. అయితే ఈ రెండు మృగాలు, మొదటి మృగం అంత్యక్రీస్తు సముద్రములో నుంచి పైకి వస్తున్నాడు, రోమా సామ్రాజ్యం అని చెప్పాను అంతకు ముందే. రెండవ క్రూర మృగం భూమి మీద నుండి పైకి వస్తున్నాడు. ఈ మృగాన్ని గురించి ఈ రాత్రి మనం ధ్యానం చేస్తాం. ఇంకొక విషయం కూడా చెప్తాను. ఈ అబద్ధ ప్రవక్తను గురించి ప్రకటన గ్రంథం ఎక్కడెక్కడ ఉంది అంటే, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చదివితే ఉంది. ఆ తర్వాత 16వ అధ్యాయం 13వ వచనం, 19వ అధ్యాయం 20వ వచనం, 20వ అధ్యాయం 10వ వచనం. ఈ 4 స్థలాల్లో ప్రకటన గ్రంథంలో ఈ మృగం గురించి చెప్పబడింది. మరొకసారి గుర్తు చేస్తున్నాను. 13వ అధ్యాయం 11వ వచనం నుండి 18వ వచనం వరకు, 16, 13, 19, 20, 20వ అధ్యాయం 10వ వచనం. ఈ 4 స్థలాలలో ఈ భూమి మీద నుండి పైకి వస్తున్న క్రూర మృగం, అంతిమ అబద్ధ ప్రవక్తను గూర్చి చెప్పబడింది. మీకు ఇంకొక మాట కూడా చెప్తాను ప్రియులారా. దేవుడు నరకాన్ని సృష్టించిన తర్వాత ఆ నరకంలో మొట్టమొదట పడవేయబడే వ్యక్తులు ఎవరంటే అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త. దేవుడు నరకాన్ని సృష్టించిన తర్వాత అగ్నిగుండంలో మొట్టమొదట పడద్రోయబడే వ్యక్తులు అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త. ఆ తర్వాత సాతాను పడద్రోయబడతాడు. ఆ తర్వాత పడద్రోయబడిన దేవదూతలు, పరలోకం నుంచి పడద్రోయబడి అపవిత్రులయ్యారే ఆ దేవదూతలు పడద్రోయబడతారు. ఆ తర్వాత పాపులైనటువంటి మనుషులు ధవళ సింహాసనం తీర్పులో నిలబడి జీవ గ్రంథములో పేరు వ్రాయబడక పాపులైనటువంటి మృతులు చిట్ట చివరిగా నరకంలో పడద్రోయబడతారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మొదటిగా అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త అగ్నిగుండంలో పడద్రోయబడుతున్నారు అంటే ఇక ఈ వీరిద్దరు ఎంత దుర్మార్గులో మీరు అర్థం చేసుకోవచ్చు. సాతాను కంటే ముందు వీళ్ళే పడద్రోయబడతారు. నరకం సృష్టించిన తర్వాత, నరకం ఖాళీగా ఉన్నప్పుడు మొట్టమొదటిగా శరీరముతో సజీవులుగా పట్టబడి అగ్నిగుండములో పడవేయబడుతున్నారు ఇద్దరు మనుషులు, 2 మృగాలు, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త. గతంలో అంత్యక్రీస్తుని గురించి 2 రాత్రుల్లో నేను మాట్లాడాను. అయితే ఈ రాత్రి అబద్ధ ప్రవక్తను గురించి నేను మాట్లాడబోతున్నాను. ఇక జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఇంకొక విషయం కూడా చెప్తాను. బైబిల్లో మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే అబద్ధ క్రీస్తులు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు అని 3 రకాలు ఉంటారు. బాగా అర్థం చేసుకోండి. అబద్ధ క్రీస్తులు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. వీరి ముగ్గురు గురించి యేసు క్రీస్తు అంతకు ముందే చెప్పడం జరిగింది. వీరి ముగ్గురు గురించి వివరంగా చెప్పాలంటే 3 రాత్రులు పట్టిద్ది. అయితే నేను గుర్తు చేసి ముందుకు వస్తున్నాను. అబద్ధ క్రీస్తులు అంటే ఎవరంటే తాను క్రీస్తు కాకుండానే నేనే క్రీస్తుని అని చెప్పుకునేవారు. నేనే క్రీస్తుని, నేనే దేవుణ్ణి, నేనే దేవతని అని చెబుతూ పూజించబడే వారిని, పూజలు చేపించుకునే వారిని అబద్ధ క్రీస్తులు అంటారు. తర్వాత అబద్ధ బోధకులు అంటే ఎవరంటే వాక్యాన్ని వక్రీకరించి బోధించేవారు. వాక్యాన్ని తప్పుగా బోధిస్తూ దుర్బోధ చెప్పేవాళ్ళు, అసత్యాన్ని బోధించేవాళ్ళు అబద్ధ బోధకులు. ఆ తర్వాత అబద్ధ ప్రవక్తలు అంటే ఎవరంటే భవిష్యత్తులో జరగబోయే విషయాలను అబద్ధాలు చెప్పేవాళ్ళు. దేవుడు బయలుపరచకపోయినా కూడా, దేవుని చిత్తం చెప్పకపోయినా కూడా, దేవుడు వారిని పిలుచుకోకపోయినా కూడా, దేవుడు నన్ను పిలుచుకున్నాడు, దేవుడు నాకు ప్రవచనాలు ఇస్తున్నాడు, నాకు ప్రవచన వరం ఉంది, దేవుడు నాకు దర్శనాలు ఇస్తున్నాడు అని చెప్తూ అబద్ధాలు, అసత్యాలు చెప్తారు. అవి జరగవు. కనుక భవిష్యత్తులో జరగబోయే విషయాలు దేవుడు చెప్పకుండానే చెప్పే వారిని అబద్ధ ప్రవక్తలు అంటారు. ఈ విధంగా ఈ సమాజంలో, ఈ సంఘంలో మనుషుల్ని మోసం చేయటానికి 3 గ్రూపులు బయలుదేరినాయి. 3 గ్రూపులు వారిని సాతాను ఉపయోగించుకుంటున్నాడు. మొదటి గ్రూపు అబద్ధ క్రీస్తులు, రెండవ గ్రూపు
అబద్ధ బోధకులు, దుర్బోధ చేసేవారు. మూడవ గ్రూపు అబద్ధ ప్రవక్తలు, అబద్ధాన్ని ప్రవచించేవారు, ప్రజలను నమ్మించేవారు. కాబట్టి ఈ భూలోకంలో అనేక మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వారందరిలో ఈ రాత్రి మనం అంతిమ అబద్ధ ప్రవక్తను గురించి ధ్యానం చేయబోతున్నాం. సంఘము ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలంలో విడవబడినటువంటి ప్రజలను ఎలా మోసం చేస్తాడో, ఎలా నాశనం చేస్తాడో, ఎలా సాతాను శక్తిని పొందుకుంటాడో ఆ అంతిమ అబద్ధ ప్రవక్తను గురించి ఈ రాత్రి మీకు నేను చెప్పబోతున్నాను. ఇక మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇంకొక విషయం కూడా చెప్తాను. ప్రకటన గ్రంథం 12, 13 ఈ 2 అధ్యాయాలు మనం చదివితే మనకేం కనిపిస్తుందంటే సాతాను త్రిత్వం. ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇది కూడా కొంచెం చెప్పి నేను లోపలికి వస్తాను. ప్రకటన గ్రంథం 12, 13 అధ్యాయాల్లో సాతాను త్రిత్వం మనకు కనిపించింది. ఎప్పుడు? సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలంలో దేవుడు ఎలాగైతే త్రిత్వమై ఉన్నాడో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. దేవుడు 3 వ్యక్తులుగా ఎలాగైతే తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఈ ప్రపంచాన్ని రక్షిస్తున్నాడో, అదే విధంగా సంఘము ఎత్తబడిన తర్వాత ఎడవబడిన ప్రజలను మోసం చేయడానికి డూప్లికేట్ త్రిత్వం బయలుదేరిద్ది. దీని గురించి ప్రభు చిత్తమైతే ఇంకోసారి ఎప్పుడన్నా చెప్తాను. సంఘము ఎత్తబడేంత వరకు ఏమన్నా దైవత్రిత్వం పనిచేసిద్ది. అర్థం చేసుకోవాలి. దైవత్రిత్వం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. తండ్రి అయిన దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. యేసుక్రీస్తు మనల్ని రక్షిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఆ రక్షణలోనికి మనల్ని నడిపిస్తాడు. అయితే సంఘము ఎత్తబడిన తర్వాత దైవత్రిత్వానికి బదులు డూప్లికేట్ త్రిత్వం వచ్చిద్ది, సాతాను త్రిత్వం వచ్చిద్ది. అంటే త్రిత్వం లాగానే చూపిస్తూ శ్రమల కాలంలో ప్రజలను మోసం చేయటం, ఎడవబడిన ప్రజలను సాతాను తన వైపు తిప్పుకొని వారిని నరకానికి నడిపించటానికి సాతాను త్రిత్వం వచ్చింది. ఆ సాతాను త్రిత్వం ఎవరో తెలుసునా? సాతాను, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త. వీరిని దుష్ట త్రిత్వం అంటారు, లేక సాతాను త్రిత్వం అని పిలుస్తారు. సాతాను, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త. సాతానేమన్నో యెహోవా దేవుడుగా ఉంటాడు. అంటే పరోక్షంగా బయటకు రాడు, బయట కనిపించడు. తన శక్తిని, తన అధికారాన్ని పరోక్షంగా ఉపయోగిస్తూ ఉంటాడు. యెహోవా దేవుడు స్థానంలో ఉన్నట్టుగా ఫీల్ అవుతాడు సాతాను. అంత్యక్రీస్తు ఏమన్నా యేసుక్రీస్తు స్థానంలో ఉన్నట్టుగా ఫీల్ అవుతాడు. శరీరంతోనే కనపడతాడు. నేను క్రీస్తునని చెప్తాడు, నేను మెస్సియానని చెప్తాడు, నేను ప్రజల్ని పరిపాలిస్తానని చెప్తాడు. అంటే క్రీస్తు స్థానంలో కనిపిస్తాడు అంత్యక్రీస్తు. అబద్ధ ప్రవక్త పరిశుద్ధాత్మ స్థానంలో కనిపిస్తాడు. అంటే అంత్యక్రీస్తుకు సపోర్ట్ అన్నమాట అబద్ధ ప్రవక్త. యేసుక్రీస్తుకు ఎలాగైతే పరిశుద్ధాత్మ దేవుడు సపోర్ట్ చేస్తాడో, పరిశుద్ధాత్మ దేవుడు ప్రజలను ఎలాగైతే రక్షణలోనికి నడిపిస్తున్నాడో, ప్రజలను యేసుక్రీస్తు దగ్గరికి, సంఘానికి నడిపిస్తున్నాడో, అదే విధంగా ఈ శ్రమల కాలంలో ఈ అంతిమ అబద్ధ ప్రవక్త అనేవాడు పరిశుద్ధాత్ముడు లాగా ప్రపంచంలో పనిచేస్తాడు. పరిశుద్ధాత్ములాగా తన శక్తిని చూపిస్తూ ప్రజలందరినీ మోసం చేసి అంత్యక్రీస్తు దగ్గరికి నడిపిస్తాడు. చూసారా డూప్లికేట్ త్రిత్వం ఎట్లొచ్చిందో? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దైవత్రిత్వం ఇప్పుడు పనిచేస్తున్నట్లుగా సంఘము ఎత్తబడిన తర్వాత సాతాను త్రిత్వం పనిచేస్తుంది. సాతాను, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త. అయితే ఈ రాత్రి వేళ అబద్ధ ప్రవక్తను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఇక జాగ్రత్తగా వినాలి. ఇతడు ఎప్పుడు బయటకు వస్తాడో, ఎలా వస్తాడు, ఇతను ఎవరు, ఇతని గురించి మనం ధ్యానం చేద్దాం. రండి, వర్తమానం లోపలికి వెళదాం. ఈ అబద్ధ ప్రవక్తను గురించి మనం ధ్యానం చేసేటప్పుడు 2 భాగాలుగా విభజించాలి. 1 అబద్ధ ప్రవక్త రూపం, 2 అబద్ధ ప్రవక్త చేసే కార్యాలు. ఈ రాత్రి ఈ 2 విషయాలు మనం నేర్చుకుందాం. 1 అబద్ధ ప్రవక్త రూపం. అతడు ఎక్కడి నుంచి వస్తాడు, ఎవరు, ఎలా వస్తాడు, ఎలా ఉంటాడు. అబద్ధ ప్రవక్త రూపం. 2వది ఆ అబద్ధ ప్రవక్త భూలోకానికి వచ్చినప్పుడు శ్రమల కాలంలో ఏం చేస్తాడు, అతను చేసే కార్యాలు. ఈ 2 విషయాలు విందాం రండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో పరలోకము నుండి మధ్యాకాశానికి దిగొచ్చి ఆర్భటించి భూ అని బోర ధ్వనిస్తాడో, వెంటనే ఈ పరిశుద్ధుల సంఘం వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చి బోర ఊదినప్పుడు ఈ సంఘం ఎత్తబడింది. పరిశుద్ధాత్మ దేవుడు భూలోకముల నుండి ఎడలిపోతాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఈ సంఘాన్ని తీసుకుని వెళ్లి యేసుక్రీస్తుకు అప్పగిస్తాడు. అంతటితో ఈ పని అయిపోయింది. ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో
విడవబడిన వారికి 7 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు వస్తాయి. భూమి పుట్టినది మొదలుకొని అట్టి శ్రమలు ఎన్నడూ రాలేదు, మరెన్నడూ రావు. అలాంటి భయంకరమైన 7 ఏళ్ల శ్రమల కాలంలో ఈ ప్రపంచాన్ని పరిపాలించడానికి అంత్యక్రీస్తు అనేవాడు బయటకు వస్తాడు. అతనే సముద్రములో నుండి పైకి వచ్చిన క్రూర మృగం. ఈ 7 సంవత్సరాల కాలంలో ప్రపంచాన్ని మోసం చేసి ప్రపంచానికి తాత్కాలిక శాంతినిచ్చి వారిని పరిపాలించడానికి అంత్యక్రీస్తు వస్తాడు. ఎప్పుడైతే ఈ అంత్యక్రీస్తు ప్రపంచాన్ని పరిపాలించడానికి వస్తాడో అప్పుడు అతనికి సపోర్ట్ చేయడానికి సడన్ గా ప్రత్యక్షమవుతాడు అబద్ధ ప్రవక్త. ఇప్పుడు ఇతని చరిత్ర మొదలైంది. అంత్యక్రీస్తు అనేవాడు ఏమన్నా ప్రపంచాన్ని పరిపాలించడానికి వచ్చాడు ఒక రాజుగా. అతను రాజకీయ నాయకుడు. అయితే అతనికి సపోర్ట్ చేయడానికి అబద్ధ ప్రవక్త వెంటనే ఇతను కూడా బయటకు వస్తాడు. ఇతను మత నాయకుడు. మీరు సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే వీరిద్దరు కలిసి శ్రమల కాలంలో ప్రపంచాన్ని నాశనం చేస్తారు. దొందు అన్నవాడు. అంత్యక్రీస్తు రాజకీయ నాయకుడు, రాజ్య పరిపాలన చేయటం. అబద్ధ ప్రవక్త ఏమన్నా మత నాయకుడు. ప్రజల్ని భక్తి అనేటువంటి వేషంలోనికి దించి ప్రజలను క్రొత్త మతంలోనికి దించి ఈ అంత్యక్రీస్తు యొద్దకు ఆకర్షించడానికి, అంత్యక్రీస్తుని పూజించేటట్టుగా చేయటానికి మత నాయకుడుగా అబద్ధ ప్రవక్త బయటకు వస్తాడు. వీరిద్దరు కలుస్తారు. వీరిద్దరు 2 శక్తుల్లాగా పనిచేస్తారు. సాతాను తన శక్తిని, తన అధికారాన్ని, తన జ్ఞానాన్ని వీరిద్దరికి ఇస్తాడన్నమాట. అంటే శ్రమల కాలంలో విడవబడిన వారిని నాశనం చేయటానికి సాతాను వీరిద్దరిని ఉపయోగించుకుంటాడు. వీరిద్దరూ ఎలాగ పనిచేస్తారు? అతడేమన్నా రాజకీయ రంగంలో పనిచేస్తాడు అంత్యక్రీస్తు. అబద్ధ ప్రవక్త ఏమన్నా మత రంగంలో పనిచేస్తాడు, భక్తి విధానంలో పనిచేస్తాడు. టోటల్ గా వీళ్ళిద్దరూ కలిసి ప్రపంచాన్ని నాశనం చేస్తారు. ప్రపంచంలో ఉన్న ప్రజల్ని రక్షణ పొందకుండా చేసి వారిని నిత్య నరకానికి నడిపించడానికి కారుకులవుతారు. ఓకే, ఇప్పుడు అబద్ధ ప్రవక్త ఏం చేస్తాడో చూద్దాం. ముందుగా అబద్ధ ప్రవక్త యొక్క రూపం, ఆ తర్వాత అతడు చేసే కార్యాలు. అబద్ధ ప్రవక్త యొక్క రూపం 4 విధాలుగా బైబిల్లో చెప్పబడింది. అతను చేసే కార్యాలు 6 కార్యాలు. 6 అనే సంఖ్య మానవ సంఖ్య. మానవుణ్ణి నాశనం చేయటానికి, మానవుణ్ణి మోసం చేసి మానవ జాతిని నరకానికి ఈడ్చుకొని పోవటానికి అబద్ధ ప్రవక్త 6 కార్యాలు చేస్తాడు శ్రమల కాలంలో. 6 కార్యాలు ఈ రాత్రి నేను చెప్తాను. అయితే వాటికంటే ముందు అతని రూపం చెప్పాలి. ముందు అతను ఎవరో మీకు నేను పరిచయం చేయాలిగా. అతను ఎలా ఉన్నాడో, అతని రూపాన్ని గురించి 4 విషయాలు ముందుగా మనం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత అతని కార్యాలను గురించి మనం ధ్యానం చేస్తాం. ముందు అబద్ధ ప్రవక్త రూపం బాగా చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఇతని యొక్క రూపం చెప్పబడింది. 1, ఇతడు భూమి మీద నుండి పైకి వచ్చిన క్రూర మృగం. భూమి మీద నుండి పైకి వస్తాడు క్రూర మృగం. భూమి మీద నుండి అంటే అర్థం ఏంటంటే మనుషుల్లో నుండి అని. దేశం అంటే మట్టి కాదు మనుషులు అన్నట్టు, భూమి మీద నుండి అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషుల్లో నుండి, ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతిలో నుండి ఇతను పైకి వస్తాడంటే ప్రపంచం అంతట్లో మంచి గుర్తింపు పొందుతాడు అన్నమాట. మంచి నేమచిత్తనికి ఫలానా వ్యక్తి ఉన్నాడు, అతడు ప్రపంచంలో గొప్పవాడు, అతడు జరగబోయే విషయాలను చెప్తున్నాడు, అతని ప్రపంచ భవిష్యత్తును గురించి చెప్తున్నాడు. ఏ వ్యక్తి వెళ్ళినా కూడా అతని భవిష్యత్తును గురించి చెప్తున్నాడు. అతడు గొప్ప సూచక్రియలు చేస్తున్నాడు, అతని దగ్గర శక్తి ఉంది అని ప్రపంచం అంతట్లో అతనికి మంచి పేరు వచ్చింది, మంచి గుర్తింపు వచ్చింది అన్నమాట. అది భూమి మీద నుండి పైకి వచ్చిన క్రూర మృగం అంటే అర్థం ఏంటంటే భూలోకంలో ఉన్న మనుషులందరిలో నుండి వస్తాడు. మనుషులందరిలో నుండి అతనికి గుర్తింపు వచ్చింది. మనుషులందరికంటే పై స్థాయిలో ఉంటాడు. అతను చెప్పిన మాట ప్రపంచమంతా వినేటట్టుగా మంచి క్రేజ్ వచ్చింది అన్నమాట. అతనికి మంచి పేరు వచ్చింది. ఎందువల్ల? అతను చెప్పే మాటలను బట్టి గాని, అతను చెప్పే బోధన బట్టి గాని, అతడు చేసే సూచక్రియలను బట్టి గాని ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఏమనుకుంటాడంటే ప్రపంచం మీద ఇతని కంటే గొప్ప ప్రవక్త లేడు, ఇతని కంటే శక్తిమంతుడు లేడు, ఇతనికి అన్నీ తెలుసు, ఇతడు ఏదైనా చేయగలడు, ఇతడు శక్తిమంతుడు అని ప్రపంచమంతా గుర్తిస్తారు. మనం ఎలాగైతే పరిశుద్ధాత్మ దేవుని నమ్ముతున్నామో, పరిశుద్ధాత్మ దేవుడు శక్తిమంతుడని మనం నమ్ముతున్నామో, శ్రమల కాలంలో విడవబడిన ప్రజలందరిలో కూడా ఇతడు ఒక గొప్ప పేరు తెచ్చుకుంటాడు అన్నమాట. ఒకటది భూమి మీద నుండి పైకి వచ్చిన క్రూర మృగం. అతను మృగం భూమి మీద నుండి వచ్చాడంటే మనుషుల్లో నుండి వచ్చాడు. అతను మనిషే.
మనుషులందరికంటే ప్రత్యేకించబడిన వ్యక్తి, మనుషులందరిలో గుర్తింపు పొందిన వ్యక్తి, మనుషులందరూ కూడా అతని యొద్దకు రావాలి అని ఆశ కలిగి ఉంటారన్నమాట. అలాంటి వ్యక్తి అబద్ధ ప్రవక్త. ఇతడు సడన్ గా ప్రత్యక్షమై అంత్యక్రీస్తుకి సపోర్ట్ చేయడానికి వస్తాడు. ఇక రెండవది చూడండి, ఇతని పోలిక, ఇతడు గొర్రె పిల్ల వంటి 2 కొమ్ములు కలిగి ఉన్నాడు. బాగా చూడండి, ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే గొర్రె పిల్ల వంటి, గొర్రె పిల్ల కాదు అంటే గొర్రె పిల్లలాగున్నాడు. గొర్రె పిల్ల వంటి సాధు స్వభావం కలిగినట్టుకున్నాడు కానీ సాధువు కాడు. గొర్రె పిల్ల వంటి 2 కొమ్ములు కలిగి ఉన్నాడు. వాస్తవానికి ప్రకటన గ్రంథంలో మరొక గొర్రె పిల్ల ఉంది. ఆ గొర్రె పిల్ల యేసుక్రీస్తు వారు. ఆయన వధించబడిన గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు ఉన్నాయి కదా. వధించబడిన గొర్రె పిల్ల యేసుక్రీస్తు 7 కొమ్ములు ఉన్నాయి. అయితే ఇది కూడా ఈ క్రూర మృగం ఎలాగుందంటే గొర్రె పిల్ల వంటి 2 కొమ్ములతో ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే గొర్రె పిల్ల కాకపోయినా కూడా గొర్రె పిల్లలాగా నటిస్తాడన్నమాట అబద్ధ ప్రవక్త సాధువుగా. యేసుక్రీస్తు ఈ మాట ముందే చెప్పాడు. తోడేలు చర్మాన్ని వేసుకున్న, మరి గొర్రె పిల్ల చర్మాన్ని వేసుకున్న తోడేలు మీ దగ్గరికి వస్తారని. అతనే ఈ అబద్ధ ప్రవక్త. పైకి చూడటానికి ఏమన్నా గొర్రె పిల్ల చర్మం ఉంది, గొర్రె పిల్లలాగే 2 కొమ్ములు, గొర్రె పిల్లలాగే సాధు స్వభావం ఉంది. లోపల తోడేలు స్వభావం, అంటే కుయుక్తి, మోసం. అంటే యేసుక్రీస్తు లాగా ఉన్నట్టుగా ఉండి యేసుక్రీస్తు కాకుండానే ప్రజలను మోసం చేయటం అన్నమాట. కాబట్టి రెండవ పోలిక చూడండి, గొర్రె పిల్ల వంటి 2 కొమ్ములు కలిగి ఉన్నాడు. అంటే పైకి సాధువులాగా కనిపిస్తున్నాడు గాని లోపల తోడేలు వంటి స్వభావం కలిగినటువంటి వాడు. రెండవ పోలిక. మూడవ పోలిక చూస్తే ఇతడు ఘట సర్పంలాగా మాట్లాడుతున్నాడు. ఘట సర్పం అంటే సాతాను. సాతాను ఎలాగైతే మాట్లాడతాడో, సాతాను ఎలాగైతే జ్ఞానం కలిగి ఉన్నాడో, సాతాను ఎలాగైతే ప్రజలను శోధిస్తాడో, సాతానికి ఎలాగైతే వాక్యం తెలుసో, ఇతడు కూడా ఆ ఘట సర్పం లాగా సాతాను లాగా మాట్లాడుతున్నాడు. అంటే ఇతనిలో సాతాను పోలుకుంది. సరే, ఈ అబద్ధ ప్రవక్త ఎంత ప్రమాదకరమైన వాడో. ఒకటి, భూమి మీద నుండి వచ్చాడు, అంటే మనుషుల్లో నుండే బయటకు వచ్చాడు. మనుషులందరిలో మంచి పేరు తెచ్చుకున్నాడు, ఒక గొప్ప వ్యక్తిగా గుర్తించబడ్డాడు. ఆ తర్వాత గొర్రె పిల్లలాగా కనిపిస్తున్నాడు, సాధువులాగా ప్రజల్ని ఆకర్షించుకోవటానికి మతాన్ని అడ్డం పెట్టి, భక్తిని అడ్డం పెట్టి గొర్రె పిల్లలాగా కనిపిస్తున్నాడు. కానీ ఇతడు గొర్రె పిల్ల కాడు, తోడేలు వంటి స్వభావం కలిగిన వాడు. మూడవది, ఘట సర్పంలాగా ఇతడు మాట్లాడుతున్నాడు. ఘట సర్పం ఎలాగైతే మాట్లాడుతుందో, ఘట సర్పం ఎలాగైతే కుయుక్తితో మరి హవ్వని నాశనం చేసిందో, హవ్వని శోధించిందో, అలాగనే ఇతడు కూడా ఘట సర్పంలాగా మాట్లాడగలడు. ఆనాడు సాతాను ఏదైనా తోటలో హవ్వను శోధించినట్లుగా, ఆదాము హవ్వలను పాపంలో పడేసినట్లుగా, శ్రమల కాలంలో ఈ అబద్ధ ప్రవక్త కూడా మనుషుల్ని శోధించి పాపంలో పడేస్తాడు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. శ్రమల కాలంలో విడవబడినటువంటి ప్రజలను ఇతడు శోధిస్తాడు. ఘట సర్పంలాగా మాట్లాడతాడు, కుయుక్తిగా మాట్లాడతాడు. తన మాటలతో ఈ మనుషుల్ని శోధంలో పడేస్తాడు, పాపంలో పడేస్తాడు, దేవునికి దూరం అయ్యేటట్లుగా చేస్తాడు. కాబట్టి ఇతని యొక్క మూడవ పోలిక ఏంటంటే ఆ ఘట సర్పం లాగా ఇతను కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నాలుగో పోలిక కూడా ఉంది ఇతనిలో. నాలుగో పోలిక ఏంటంటే ఈ మొదటి క్రూర మృగం ఉందే అంత్యక్రీస్తు. ఆ అంత్యక్రీస్తు ఎలాంటి శక్తినైతే కలిగి ఉన్నాడో, ఎలాంటి అధికారం అయితే కలిగి ఉన్నాడో, ఎలాంటి చేష్టలు అయితే చేస్తాడో, ఇతడు కూడా ఆ మృగంలాగే చేష్టలు చేస్తాడు. అంటే ఇతనిలో ఎన్ని పోలికలు ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి పిల్లరా. అంత్యక్రీస్తు అనేవాడు, ఆ మొదటి క్రూర మృగం, ఎంత క్రూరుడో, ఎంత కఠినుడో, ఎంత దుర్మార్గంగా ప్రజలు పరిపాలిస్తాడో, ఎంత శక్తి కలిగిన వాడో, సాతాను అధికారంతో ఎలాగ నింపబడ్డాడో, అలాగే ఈ రెండవ క్రూర మృగం కూడా మొదటి క్రూర మృగం వంటి పోలిక కలిగి ఉంది. అతను లాంటి అధికారం, శక్తి కలిగి అతనుకున్న చేష్టలన్నీ కూడా ఇతనుకున్నాయి. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే 4 వైపుల నుండి ఇతను కనిపిస్తున్నాడు. ఇటు చూస్తేనేమన్నో ప్రజల్లో నుంచి మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రజలందరూ ఇతను చెప్పిన మాట వింటున్నాడు. ఇతను భూమి మీద నుండి పైకి వచ్చిన వ్యక్తి అన్నమాట, ప్రజల్లో నుండి పైకి వచ్చాడు. తర్వాత ఏమన్నో యేసుక్రీస్తులాగా నటిస్తున్నాడు. తాను కూడా ఒక గొర్రెపిల్లలాగా సాధు స్వభావం చూపిస్తున్నాడు. గొర్రెపిల్ల వంటి 2 కొమ్ములు ఉన్నాయి ఇతనికి. ఆ తర్వాత చూస్తేనేమన్నో ఘట సర్పంలాగా మాట్లాడుతూ, మనుషుల్ని శోధిస్తూ,
మనుషుల్ని పాపంలో పడేస్తున్నాడు. అంటే సాతాను యొక్క శక్తి ఇతనిలో ఉంది, సాతాను పోలిక ఇతనిలో ఉంది. ఆ తర్వాత నాలుగోది అంత్యక్రీస్తు పోలిక కూడా ఇతనిలో ఉంది. ఆ మొదటి క్రూర మృగం అంత్యక్రీస్తుకున్నటువంటి శక్తి, దానికున్న అధికారం, దానికున్న చేష్ట, ఈ రెండవ మృగం కూడా ఆ చేష్టలన్నీ దాని ముందు చేసిద్ది. ఇలాంటి ఇంత గొప్ప వ్యక్తి మత నాయకుడు. అంత్యక్రీస్తు రాజకీయ నాయకుడు, ఇతను మత నాయకుడు. వీరిద్దరు కలిసి ఒక క్రొత్త సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు. అదే రోమా సామ్రాజ్యం. దానిని ప్రకటన గ్రంథంలో మనం మహాబబులోను వేశ్య అని పిలుస్తున్నాం. ప్రకటన గ్రంథం 17-18 అధ్యాయాల్లో వీరు స్థాపించిన సామ్రాజ్యం ఎలాగ నాశనమైపోయిద్దో తర్వాత చెప్పబడిందన్నమాట. ఇది బబులోను మహావేశ్య, రోమా సామ్రాజ్యం. రాజకీయం, మతం రెండూ కలిసిని. ఎందుకంటే ప్రజలకి రాజకీయ పరిపాలన కావాలి, ఇటు భక్తి కావాలి. శరీర సంబంధంగా ఏమన్నా రాజకీయం, ఆత్మ సంబంధంగా ఏమన్నా భక్తి, మతం. అందువల్ల ఇద్దరు సరిపోయారు. అతనేమన్నా శారీరకంగా పరిపాలిస్తాడు, ఒక మంచి రాజకీయ నాయకుడుగా రాజులాగా ప్రజలను మోసం చేస్తాడు. ఈ అబద్ధ ప్రవక్త ఏమన్నా పరిశుద్ధాత్మ శక్తిలాగా సాతాను దగ్గర నుంచి తన శక్తిని ఉపయోగించి మతం అనేటువంటి ఉచ్చులో మనుషులను వేస్తూ భక్తి అనేటువంటి ఎరను చూపించి ప్రజల్ని మోసం చేస్తాడు. ఈ విధంగా వీరిద్దరూ రెండు క్రూర మృగాల్లాగా సాతాను యొక్క శక్తిని పొందుకొని శ్రమల కాలంలో మానవ జాతిని నాశనం చేస్తారు అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రియమైన సోదరి సోదరులారా, నా మాట బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం కృపాయుగంలో ఉన్నాం. ఇప్పుడు మనకి సువార్త ప్రకటించబడుతూ ఉంది. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉండి క్రియ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా రక్షణ పొందొచ్చు. ఇప్పుడు పరలోక రాజ్యంలోకి వెళ్ళటానికి మనందరికి అవకాశం ఉంది, మనందరికి ఛాన్స్ ఉంది. నువ్వెంత ఘోర పాపివైనా, నువ్వు ఏ పాపంలో ఉన్నా, నువ్వెన్ని అపవిత్ర కార్యాలు చేసినా, ఇప్పుడు నువ్వు పాపాన్ని ఒప్పుకుంటే, పశ్చాత్తాపడితే నీకు రక్షణ దొరికిద్ది. ఎందుకో తెలుసునా? పరిశుద్ధాత్ముడు భూమి మీదే ఉన్నాడు కదా. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింప చేసి మనలను సర్వసత్యంలోకి నడిపించటానికి, మన కొరకు విజ్ఞాపన చేయటానికి, మనలను సంఘంలోకి చేర్చటానికి, మనలను రక్షించటానికి, మనలను నడిపించటానికి, మన పాపాలు క్షమించటానికి, మనకు వాక్యమును బోధించటానికి, మనకు ఆదరణకర్తగా ఉండటానికి ప్రస్తుతం పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉన్నాడు. ప్రస్తుతం సంఘం కూడా భూమి మీదే ఉంది. ప్రస్తుతం కృపాయుగం ఉంది. దేవుడు ఎవరినైనా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం సువార్త ప్రపంచం అంతటా ప్రకటించబడుతుంది. అయితే రేపు ఒక రోజు యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చి భూ అని బోర ఊదినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు. అప్పుడు సంఘం కూడా ఎత్తబడిద్ది. అప్పుడు సువార్త తలుపులు మూయబడతాయి. కృపాయుగం సమాప్తం అయిపోయింది. వెంటనే 7 ఏండ్ల శ్రమల కాలం ప్రారంభమైద్ది. విడవబడిన వారికి భయంకరంగా 7 సంవత్సరాల శ్రమలు వస్తాయి. అప్పుడు సాతాను త్రిత్వం బయటకు వచ్చింది. భూలోకాన్ని నాశనం చేయటానికి అది సాతాను చిట్ట చివరి ప్రయత్నం. సాతాను, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, వీరు ముగ్గురు కలిసి ఎడవబడిన వారిని మోసం చేయడానికి మొదలు పెడతారు. అందులో అబద్ధ ప్రవక్త యొక్క పాత్ర మనం ధ్యానం చేస్తున్నాం. ఇతను ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్ములాగా నటిస్తాడన్నమాట. పరిశుద్ధాత్ములాగా ప్రవచనం చెప్పటం, పరిశుద్ధాత్ములాగా అద్భుతాలు చేయటం, పరిశుద్ధాత్ముడు మనుషులను ఎలాగైతే యేసుక్రీస్తు యొద్దకు నడిపిస్తారో అలాగనే శ్రమల కాలంలో ఈ అబద్ధ ప్రవక్త అనేవాడు అందరినీ అంత్యక్రీస్తు దగ్గరికి నడిపిస్తాడు, అందరినీ నాశనానికి నడిపిస్తాడు. ఒకవేళ నువ్వు విడవబడ్డావు అంటే, నువ్వు ఎత్తబడే సంఘంలో ఉండకపోతే, ఈ అంత్యక్రీస్తు దగ్గరికి అబద్ధ ప్రవక్త నిన్ను నడిపిస్తాడు, నిన్ను నాశనం చేస్తాడు. నీ నాశనానికి నువ్వే కారుకుడు అవుతావు, కారుకురాలు అవుతావు. అందువల్ల నేనేం చెప్తున్నానంటే, ఈ రాత్రి అబద్ధ ప్రవక్త చేయబోయే 6 కార్యాలను గురించి నేను క్లుప్తంగా చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినాలి. ఇతని చేతుల్లో నువ్వు పడకుండా ఉండాలంటే, నువ్వు నాశనం కాకుండా ఉండాలంటే, నువ్వు శోధించబడకుండా ఉండాలంటే, ఏదైనా తోటలో సాతాను చేతిలో ఆదాము శోధించబడి పాపంలో పడ్డారు. అలాగే శ్రమల కాలంలో విడవబడిన ప్రతి ఒక్కడు అబద్ధ ప్రవక్త చేతిలో పడి నాశనమైపోయి శోధించబడి పాపంలో పడిపోతాడు, నరకానికి వెళతాడు. ఈ అబద్ధ ప్రవక్త నుండి తప్పించబడాలంటే ఎత్తబడి